బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనంపల్లి హనుమంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. మల్కాజ్గిరి సీటు తనకు కేటాయించడంతో పాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హనుమంతరావు ప్రకటించారు. అంతేకాకుండా మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తీరా బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. అభ్యర్థులపై స్పష్టత ఇచ్చిన 2 స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పడం, హరీష్ రావుపై చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్గిరికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనంపల్లి హనుమంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి సీటు తనకు కేటాయించడంతో పాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హనుమంతరావు ప్రకటించారు. ఇక అంతేకాకుండా మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తీరా బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. అభ్యర్థులపై స్పష్టత ఇచ్చినా 2 స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పడం, హరీష్ రావుపై చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్గిరికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనంపల్లి హనుమంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే మల్కాజ్గిరి సీటు తనకు కేటాయించడంతో పాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హనుమంతరావు ప్రకటించారు. అంతేకాకుండా మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తీరా బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరుంది. అభ్యర్థులపై స్పష్టత ఇచ్చిన 2 స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పడం, హరీష్ రావుపై చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్గిరికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.